శుభము. 9 మంది నాయకులలో 7 మంది ఒక శుభాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఉన్నాయి, ఒక 2 అశుభాలను కలిగించేటువంటి గ్రహాలు ఉన్నాయి. 2 అధిపతులు పాపగ్రహములకు వచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సజావుగా ఉండును. పశుపాలకుడు గోష్ఠ ప్రాపకుడు మరియు గోష్ఠ బహిష్కర్త. పశుపాలకుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి పశువులను పరిపాలించేటువంటి వాడు గోష్ఠ ప్రాపకుడు. ఎప్పుడైతే బహిష్కృత బయటకు వెళ్ళినటువంటి ఈ గోవులు పశువులు ఏవైతే ప్రవేశం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో ఇంటికి వచ్చేస్తాయో వాటిని వాటి స్వస్థానంలో ఈ యొక్క స్థిరత్వం చేసేటువంటి వాడు పశువులకు సుఖంగా ఉంటుంది. కృష్ణుడు అవటం వలన పశువులకు పాడి పంటలు బాగుండు, పాలు గడ్డి ధరలు పెరుగును, సరిహద్దులలో యుద్ధ భయం ఉండును, అంతరిక్ష పరిశోధనలు విజయవంతములు, ప్రపంచ దేశములలో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు గడించును, ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించగలరు. పరాభవనామ సంవత్సరమున రాజులు పరాభవం పొందుదురు, నీచ ధాన్యములు పండును, మంచి వర్షములు కురియును. సిద్ధార్థ సంవత్సరం రాజులు ప్రజలు విరోధం లేక సుఖంగా ఉందరు, భూమి నిస్వార్థ సృష్టితో నిండిను. అంటే మరుసటి రోజు మార్చి తర్వాత విషయం. ఇప్పుడు ఈ సంవత్సరం మారాధ్యమున సస్యవృద్ధి అధిక వెల రోగ భీతి వర్షాధిక్యము కలుగును. ధర్మాసక్తులందరూ దేవతా పితృపూజలందు ఆసక్తి కలిగింది. ఈ నవనాయకులలో మొదటి నాయకుడు కుజుడు. ఈ నవగ్రహాలలో గురుడు రాజైనతో కుజుడు రాజు. గురుడు రాజైనతో బ్రాహ్మణులు కర్మల యందు నిష్ఠ కలిగి ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. రాజులు సత్ప్రవర్తన చేత మంచి పాలనను అందించి నీతివంతులు అవుతారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవిస్తారు. కుజుని మంత్రిత్వం వలన పట్టణాలు గ్రామాలు అరణ్యాలు అగ్నికి ఆహుతవుతాయి, వర్షాలు అంతగా కురియవు, రాజులు యుద్ధాలలో తమ అదృష్టాన్ని వెతుకుతారు. చంద్రుడు సేనాధిపతి. ఈ నవనాయకులలో చంద్రుడు సేనాధిపతిగా ఉండడం వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, జనులు ఆరోగ్యవంతులుగా ఉంటారు, సుఖ సంతోషాలతో అనుభవిస్తారు, గోవులు ఆరోగ్యంగా ఉండి క్షీర సంపదను ప్రసాదిస్తాయి. బృహస్పతి. గురువు సస్యాధిపతి. చంద్రుడు సేనాధిపతి, గురుడు సస్యాధిపతి. ఈ సస్యాధిపతిత్వం వలన స్వీకరించినప్పుడు ఎవలు గోధుమలు శనగలు బాగా పడతాయి, పసుపు వర్షపు నీళ్ళలు బాగా సారవంతమై పుష్కలంగా పంటలనిస్తాయి. బుధుడు ధాన్యాధిపతి. బుధుడు ధాన్యాధిపతి కావడం వలన వర్షము మధ్యమ స్థాయిలో ఉంటుంది, పంటలు బహు స్వల్పంగా ఉంటాయి, మేఘములు వాయుపీడనమునకు లోనై ఉంటాయి, పరిపాలకులు శత్రు భయంతో కాలం గడుపుతారు. చంద్రుడు అర్ఘ్యాధిపతి. చంద్రుడు సేనాధిపతి ఉండు మళ్ళీ అర్ఘ్యాధిపతి. అంటే వర్షానికి సంబంధించినటువంటి అధికారం కూడా చంద్రునికి ఉండడం వల్ల అన్ని విధాలైనటువంటి పంటలు సమృద్ధిగా పండుతాయి, పుష్కలమైనటువంటి వానలు సంపాదిస్తాయి, ప్రజలు అభివృద్ధిని సాధిస్తారు, వస్తువులకు మంచి ధరలు వస్తాయి. చంద్రుడు మేఘాధిపతి. చంద్రుడు మరి మేఘాధిపతిగా కూడా వ్యవహరిస్తున్నాడు. చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, సేనాధిపతి. 3 బాధ్యతలు కూడా నవనాయకులలో చంద్రునికి ఉన్నటువంటి విషయం కనుక ఈ మేఘాధిపతిగా ఉండడం వల్ల కూడా అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురుస్తాయి,
అన్ని రకాల ధాన్యములు సమృద్ధిగా పండుతాయి. గోవులు ఎక్కువగా పాలనిస్తాయి. సూర్యుడు రసాధిపతి. సూర్యుడు రసాధిపతి అయినచో నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పు వంటి రసాది జాతులు రసహీనమగును. వాటి యొక్క ధరలు బాగా తగ్గిపోతాయి. శుక్రుడు నీరసాధిపతి. శుక్రుడు నీరసాధిపతి ఎవరి చేత కర్పూరము, సుగంధము, శ్రీగంధము, మంచి గంధం వీటిని సుగంధాలు అంటారు. అగరు వంటి వస్తువులు అధికంగా లభిస్తాయి. బంగారము, ముత్యాలు, అన్ని విధములైన వస్తువులు మంచి ధరలు కలిగి ఉంటాయి. ఇవి నవనాయకుల యొక్క పరిపాలనా సామర్థ్యం యొక్క ఫలితం. ఈ సంవత్సరము మేష సంక్రమణం. పగలు మేష సంక్రాంతి వలన వెళ్ళలేని కళాలు వస్తుంటాయి. మేష సంక్రమణ అనేటువంటిది ఆ తిథి సంక్రమణ పగలు ప్రవేశం అవుతుంది. పగలు ప్రవేశం కావడం వల్ల ఈ సంక్రాంతికి సంక్రమణ రోజున సంక్రమణ తిథి ఎందు మేష సంక్రాంతి వలన వెళ్ళలేని కలహములు, రాత్రి ఎందైనా సస్యవృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షం కలుగును. మేష సంక్రాంతి వారఫలము ధరలు అధికంగా ఉండును. సంక్రాంతి వర్షాకాల సమయమున దంతధవనము, కఠోర భాషణము, ఆకులు, తర్వాత కూరలు, పుష్పములు ఛేదించుటయు, గోవుల యొక్కయు, మహిషాజాశ్వముల యొక్కయు, పాలు పిత్తుటయు, భోజనము, కామాసక్తి కూడదు. సంక్రాంతి సర్వకాల వస్తువులందు అంటారు. అంటే సంక్రాంతి పర్వదినం కొన్ని తిథి నుండి 12 గంటలు ఉంటుంది, కొన్ని 3:15 భాగాలు ఉంటుంది, కొన్ని 24 గంటలు ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ పర్వదినం ప్రవేశించిన నుండి ఈ సంక్రాంతి పర్వదినం యొక్క పుణ్యతిథి ఆ కాలం గడిచే వరకు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దంతధావనము, కొందరు 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ కొద్దికి కానీ పళ్ళు ఉండదు దంతధావనం. ఇది మనకు అప్పుడు కనిపించదు. కానీ సంక్రాంతి దాని ఏమంటారు, సంక్రాంతి కీడు పీడ. అంటే సంక్రాంతి గడియల్లో మనం వ్యవహరించేటువంటి తీరు యొక్క ఫలితం సంవత్సరాంతం వరకు చివరిలో మనకు తెలియకుండానే మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సంక్రాంతి గడియల్లో ఒకట దంతధావనం, కొద్దికి సంక్రాంతి తిథిలో పనులు ఉండడం కానీ, కఠోర భాషణము, ఎదుటి వాళ్ళతో మన ఇంటి వాళ్ళతో తోటి వాళ్ళతో కూడా కఠోరమైనటువంటి కఠినమైనటువంటి మనసు నొప్పించేటువంటి మాటలను కూడా ఈ పరిస్థితిలో ఏవైనా కూడా ఆ రోజు ఆడకూడదు. ఆకులు, కూరగాయలు ఇలాంటివి కూడా సంక్రాంతి రోజు ఒక రోజు ముందు కూరగాయలు తెంపుకోవడం, మన సొంత చేనులలో ఇంటి పక్కనలో ప్రాంగణంలో ఉన్నటువంటి కూడా ఇలాంటివి తెంపుకోవడం. కూరగాయలను, ఆకులను, వీటిని, పూలను పోస్తే కూడా ఒక మృత్యుతో సమానం. ఒకరిని హత్య చేస్తే ఎంత సంభవిస్తుందో, ఎలాంటి పాపం మనకు సంభవిస్తుందో ఆ తిథి యందు కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పుష్పాలను కానీ మన చేతితో పెంచితే వచ్చేటువంటి ఆ పాపకృత్యం యొక్క ఫలితం కూడా ఆ విధంగా ఉంటుంది. కనుక సంక్రాంతి రోజున జాగ్రత్త వివరించాలని ఈ పంచాంగం యొక్క భావన. తర్వాత గోవుల యొక్కయు, మహిష జాతుల యొక్కయు పాలు పిత్తుట. ఆవులకు, బర్ల కానీ సంక్రాంతి తిథి రాకపోవడమే పాలు తిరుగుపడుతుంది. అంటే ఆ రోజు పాలు తినడం కూడా నిషేధించిన పర్వాలేదు అంటాడు. భోజనం, కామాసక్తి. ఈ సంక్రాంతి తిథి లోపల మనం గ్రహణ సమయం లోపల గ్రహణానికి ముందు ఏ విధంగా అయితే భోజనం చేస్తారో, గ్రహణం తర్వాత ఎప్పుడైతే శుద్ధి చేసుకొని మళ్ళీ వంట చేసుకుంటూ ఈ సంక్రాంతి పర్వదినం రోజు కూడా అలాంటి నియమాలను సంక్రాంతి ఈ యొక్క పంచాంగ ప్రభావంగా చెప్పినటువంటి విషయం. సంక్రాంతి కాలమున ఏ మానవుడు స్నానం ఆచరింపడో అతడు సప్త జన్మములు పర్యంతం రోగియలను, నిర్ధనుడను, ధనం లేకుండా. తన స్వశక్తానుసారం యోగ్యుడైన